ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాత్మను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు దినమున వేకునే రీతిగా ప్రభు నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, మనందరికి ఇచ్చినటువంటి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది కొరకై దేవాది దేవునికి గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నా ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమంతా కలిసి ప్రభువును స్తుతిద్దాం, వాక్యం ధ్యానిద్దాం, దైవ ఆశీర్వాదాలు పొందుతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుపరుచుకోమని మనవి చేస్తూ, నేటి దిన ధ్యాన వాక్యం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతున్నాను. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. ప్రభువును కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ దినములో వేకునే మీ పాద సముఖములో ఉండి మీ నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సమయం కొరకే వందనాలు. ఈ రూపంలో నీ కాపుదల సన్నిధానంలో బలపరుస్తున్నాం, దీవిస్తున్నందుకు వందనాలు. ఈ దినము కూడా ఈ కార్యక్రమం వారు నీ మాటలు వినిపింపచేయండి, ఆత్మత నింపండి. యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల దగ్గర పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్న మాట, మీరు ప్రత్యేకించబడాలి. ఆ పై మాటలు మీరు చదవండి. దేవునికి లోబడిన వారి మధ్య నుండి, విశ్వాసము లేని ప్రజల మధ్యలో నుండి, వాక్యానికి అవిధేయులైనటువంటి ప్రజల మధ్యలో నుండి మీరు వేరైపోయి ప్రత్యేకంగా ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు తన కొరకు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకంటే ఏర్పరచబడిన వంశం అంటాడు. గమనించండి, ప్రత్యేకించబడడం అనేది బైబిల్ అంతటిలో ఆది నుండి అంత వరకు కనబడేటువంటి ప్రధాన సిద్ధాంతం. చాలా చోట్ల ఆ మాటలు రాయబడ్డాయి. అందుకే కీర్తన మొదటి కీర్తన, దృష్టిలో ఆలోచించి నడవక, పాపుల మార్గం నిలవక, హాసలు కూర్చుండక అంటే ప్రత్యేకించబడిన వారు ఈ స్థలాల్లో ఉండకూడదనేది దీని వాక్యం చెప్తున్నమాట. చూడండి, ప్రత్యేకించబడి ఉండడం అనేది లేక దానికి వరకు ఇవ్వబడిన పిలుపునకు విరుద్ధమైన వాదన ఏది కూడా లేదు, రాదు కూడా. అలాగైతే దానిని రూపొందించి ఆచరణ పెట్టడంలో ఏమండి భిన్న దృక్పథం అనేది ఉంది. ఈ గందరగోళం నుండి తప్పించుకోవడానికి దైవభక్తి లేని వారితో మనం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో, ఎలాంటి సంబంధం ఉంటే మంచిదని దేవుడు కోరుకుంటున్నాడో అనే విషయాన్ని మనం చూద్దాం. మానవులందరూ కూడా సృష్టిలో భాగం. దేవుడు అందరినీ కూడా తయారు చేశాడు. కాకపోతే మనుషులే వేరు వేరు రకాలుగా మతమని, కులమని కదా. అయితే సృష్టిలో మానవులందరూ కూడా భాగమే కనుక దైవభక్తి గలవారు, దైవభక్తి లేని వారు కూడా దేవునికి చెందిన వారే. అయితే కొంతమంది ఆయన విశ్వసించారు, మరి కొంతమంది ఆయనను విశ్వసించలేదు. ఆయనను విశ్వసించిన వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరుచుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకించబడిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏకాకిగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ప్రత్యేకించబడిన వారికి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన అందరినీ లేక మానవులందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు కనుక ఏ విధమైన పక్షపాతం లేకుండా వెలుగును, వర్షమును మానవులందరి పైన కూడా ఆయన దయచేస్తున్నాడు. దేవునికి ఎలాంటి పక్షపాతం లేదని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. దేవుని సంతానముగా మానవ సమస్త జాతి ఏమండి ఆయన యందు ఉంది. ఆయన యందు ఉనికి కలిగి బ్రతుకుతుంది మరియు సలిస్తూ ఉంది. కారణం ఏంటంటే, దేవుడు మానవులందరినీ కూడా సృష్టించాడు. దేవుని స్తోత్రం చెప్పండి కలిగి. హల్లెలూయా. ఆయన ఏ మానవునికి కూడా లేక ఏ మనిషికి కూడా దూరంగా లేడు. ఏమండి, ఎందుకంటే ఈ సత్యాన్ని గమనించాలి. ఈ సత్యాన్ని గమనించకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో ఉన్నటువంటి మతాభిమానులు అనేక మంది
ఇతరులతో కలవకూడదు అనేటువంటి ఆ అలవాటును పాటిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారైతే అందరితో కలిసి ఉండాలి, కానీ ప్రత్యేకంగా ఉండాలి. కానీ ఆయన పాపులతోనూ దైవభక్తి లేని వారితోనూ స్వేచ్ఛగా కలిసి తిరిగినప్పుడు ఏమండి, పాపుల స్నేహితుడు అనేటువంటి ఆ పరిహాసమైనటువంటి బిరుదుతో ఆయనను పిలువబడ్డాడు. పరిహాసించారు, ఈడు పాపులకు స్నేహితుడు రా. పాపులతో కలిసి విందులలోనూ ఏమంటే ఉత్సవాలను పాల్గొనటకు ఆయనకి ఎలాంటి సమస్య లేదు. గమనించడం పిల్లలు. కనుక మనము కూడా ప్రజలందరితో సాధారణమైనటువంటి సామాజిక సంబంధాన్ని కొనసాగించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నువ్వు ప్రత్యేకించబడిన వాడివే, అలాగని బంధువులకు స్నేహితులకు దూరంగా ఉండమని చెప్పి బైబిల్ చెప్పండి. అందరితో స్నేహపూర్వకంగా, సమాజంతో శత్రుత్వం పాటించకూడదు, సమాజంతో స్నేహభావం కలిగి ఉండాలి. ఏమండి, మరి గమనించాలి, నిజమైనటువంటి ఆత్మీయత ఏంటంటే అందరితో కలిసి సామాజికమైనటువంటి స్నేహం. సమాజముతో దూరంగా శత్రుత్వం కలిగి ఉంటే ఏమండి, అది ఆత్మీయత కాదు. సమాజముతో స్నేహం కలిగి ఉండే ప్రభు వారు అది చేసిన పని అదే. మనము కేవలము అవినీతికరాన్ని మరియు చెడ్డమైనటువంటి లౌకిక విధానాన్ని నేర్చుకోకుండా ఉండడానికి తగు జాగ్రత్త అనేది వహించాలి. అంతేగాని వేరైపోయి శత్రుత్వం కలిగి దేవుని నామానికి అవమానం కలిగించే వారికి ఉండొద్దని నేను వాక్యం. అందుకే ఇక్కడ మాట అన్నాడు, మీరు వారికి వేరై ప్రత్యేకంగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇతరులతో కలవని వారికి ప్రీతిపాత్రమైన వాక్యాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఏమండి, ఈ లోక స్నేహము, దేవునితో వైరము, ఇది నరహత్య, పేరాస, పోరాటం, పాపపు ఇష్టము, సంబంధ లోక సమలను గూర్చి తెలియజేస్తాం. కనుక మరి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయకుండా ప్రత్యేకించబడినటువంటి వారుగా ఒక ప్రత్యేకమైన జనాంగంగా క్రీస్తు కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సమాజంలో నిలబడి ఆయన నామని ఘనముగా చాటి చెప్పడానికి ప్రయాసపడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుండగా ఆలోచించుకుంటున్నటువంటి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ దినములో నీ కొరకు మేము ప్రత్యేకించబడ్డాము అనేటువంటి ఒక సత్యాన్ని మేము గమనించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుకూలమైన సమయం కొరకు వందనాలు. ఇటువంటి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి. ఇంకా నీ జీవితంలో అనేక బిడ్డలు ఈ కార్యక్రమంలో పాలిభావసం చేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుతున్నారు సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.